అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, కన్యరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం నుంచి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. అందున కన్యారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ ఈ సంవత్సరం మీకు గ్రహస్థితులు చూసినట్లయితే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాల్లో గురువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు మీకు విశేష ఫలితాలను గోచరిస్తూ ఈ రాశి వారికి ఆగస్టు నుండి అనుకూల వాతావరణంగా ఉంటుంది. ఆదాయం వ్యయం సమానం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2, వెరసి పూర్తి స్థాయిలో కన్యారాశి వారికి 70% అనుకూలంగా ఉంది. ఇక వీరి హైలైట్స్ చూసినట్లయితే స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది, వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి, విద్య ఉపాధి నిమిత్తం విదేశీ ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలిస్తాయి. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. పాత బాకీలు తీర్చడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతారు. వ్యవసాయదారులకు అనుకూల కాలం, నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో అనుకూల కాలం. దాంతోపాటు వ్యవసాయదారులకు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. పంటలు బాగా పండుతాయి, తగిన ధరలు మీకు అందుతాయి. ప్రేమ వివాహం ఫలించక పెద్దలు కుదిర్చిన వివాహాలే జరుగుతాయి. ఈ రాశివారు ఆరోగ్య విషయాలపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య రీత్యా మీకు కలిగే అవకాశం ఉంది. ప్రతి క్షణం వాహనం తోలేటప్పుడు దైవనామస్మరణ చేసుకోవడం ఉత్తమం. ఈ సంవత్సరం 100% ఏదో ఒక సమయంలో వాహన ప్రమాదం జరుగుతుంది. తద్వారా ప్రధాన అవయవాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నోరు అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం కన్యారాశి వారికి చెప్పదగినటువంటి పరిహారం. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. సో మరొకసారి కన్యారాశి వారికి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందిస్తూ ఉన్నాం.